సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారారు బుచ్చిబాబు సన్న. ఆ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. తదుపరి బుచ్చిబాబుకి జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆయన పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు కూడా. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అదే కథతో రామ్ చరణ్ను ఒప్పించి పెద్ద చిత్రాన్ని షూట్ చేశారు. చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. మార్చి 27న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం సినిమా ఏప్రిల్ 30న రానుంది. ఆ డేట్కి రావాలంటే షూటింగ్ జెట్ స్పీడ్లో చేయాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. పగలంతా షూటింగ్, రాత్రికి ఎడిటింగ్. బుచ్చిబాబుకి సలహాలిస్తున్న సుకుమార్. చెన్నైలోని రెహమాన్ స్టూడియోలో రీ రికార్డింగ్. ఏప్రిల్ 30కి కూడా డౌటే. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా పైన భారీ అంచనాలున్నాయి. శంకర్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ పూర్తిగా నిరాశపరిచింది. 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. RRR లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఖాతాలో ఒక డిజాస్టర్ మూవీగా మిగిలింది. దీంతో తర్వాతి మూవీ ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ పెద్ద కథకి ఓకే చెప్పాడు. మొదటి సినిమా ఉప్పెనతోనే 100 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే ఎంతో పేరును సంపాదించుకున్నాడు. బుచ్చిబాబు చెప్పిన కథ రామ్ చరణ్కి నచ్చడంతో వెంటనే సినిమాని పట్టాలెక్కించేశారు. పెద్ద సినిమాను మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం సినిమా ఏప్రిల్ 30న రానుంది. ఆ డేట్కి రావాలంటే షూటింగ్ జెట్ స్పీడ్తో చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉంది బుచ్చిబాబు బృందం. ఎందుకంటే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. అందుకే హీరో, డైరెక్టర్, ఇతర బృందం రెస్ట్లెస్గా పనిచేస్తున్నారట. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నారట. పగలంతా షూటింగ్ చేయడం, రాత్రికి ఎడిటింగ్ రూమ్లో కూర్చోవడం, మళ్ళీ ఉదయాన్నే సెట్కి వెళ్ళడం, కొన్ని రోజులుగా దర్శకుడు బుచ్చిబాబు దినచర్య ఇదేనని అంటున్నారు. ఇలా చేస్తేనే సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకి రాగలదని చెప్తున్నారు. బుచ్చిబాబు రాత్రింపవళ్ళు సినిమా కోసం శ్రమిస్తున్నారని, పుట్టినరోజున కూడా ఖాళీ లేకుండా సినిమా పనిలోనే ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోపక్క చెన్నైలోని రెహమాన్ స్టూడియోలో రీ రికార్డింగ్ జరుగుతోందట. బుచ్చిబాబు ఆ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సహాయకుడికి దర్శకుడు సుకుమార్ కాస్త అండగా నిలిస్తే బాగుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారట. కానీ ప్రస్తుతం ఆయన రామ్ చరణ్తో తీయబోయే సినిమా కథను ఫైనల్ చేసే పనుల్లో ఉన్నారు. అయినా కూడా అప్పుడప్పుడు బుచ్చిబాబుకి సలహాలు ఇస్తున్నారట సుకుమార్. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి అనుకున్న టైంకే సినిమాను విడుదల చేయాలని గట్టిగానే కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పెద్ద సినిమా ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళాడన్నదే ముఖ్యమైన కథ. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా, కానీ ఇందులో కామెడీ, లవ్ స్టోరీ కూడా ఉంటుందని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. సినిమా 2వ భాగంలో ఎమోషనల్ టర్న్ తీసుకొని సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ కూడా పలు సందర్భాల్లో తెలిపారు. దీంతో పెద్ద సినిమా పైన భారీ అంచనాలే నమోదవుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దేవరా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్కి ఆశించినంత వెల్కమ్ అయితే లభించలేదు. ఈ సినిమాతో జాన్వీకి మంచి గుర్తింపు లభిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇంకా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, కమెడియన్ సత్య ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించడం మరో హైలైట్గా నిలుస్తోంది. పెద్ద సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన చిక్కిరి చిక్కిరి సాంగ్ సోషల్ మీడియాలో ఎంతో హిట్ని అందుకుంది. పెద్ద సినిమాను 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు కథని నమ్మి మేకర్స్ కూడా బడ్జెట్ని లెక్క చేయకుండా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీష్ కిలార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా OTT రైట్స్ నెట్ఫ్లిక్స్ సంస్థ 130 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇది ఒక తెలుగు సినిమాకు వచ్చిన అత్యధిక OTT డీల్గా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆడియో రైట్స్ టీ సిరీస్ సంస్థ 35 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటికే సగానికి పైగా సినిమా బడ్జెట్ మేకర్స్కు వచ్చేసింది.
పెద్ది సినిమాను మొదట మార్చి 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజున రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాబోతోంది. దీంతో బాబాయ్ కోసం వెనక్కి తగ్గి పెద్ది సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి ఎంతో హిట్ని సాధించింది. చిరంజీవి కెరీర్లోనే భారీగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ నుంచి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏప్రిల్లో పెద్ది సినిమాతో రామ్ చరణ్ కూడా పక్కా విజయం సాధిస్తారని అంతా అనుకుంటున్నారు. ఇటీవలే రామ్ చరణ్ ఉపాసనలకు కవలలు జన్మించారు. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి వారసుడు రావడంతో వారి కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక పెద్ది సినిమా కూడా విడుదలయ్యి హిట్ సాధిస్తే ఈ ఏడాది రామ్ చరణ్కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏప్రిల్లో విడుదల కాబోయే పెద్ది సినిమా రామ్ చరణ్కు విజయాన్ని అందిస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి.